వేయకండి బాబు, సరస్వతి మీద చెయ్యి వేయకండి బాబు, సరస్వతి మీద చెయ్యి వేయకండి. ఏమిటయ్యా సరస్వతి సరస్వతి అని తోసుకొస్తున్నావు? ఎక్కడుంది? ఎక్కడుందా? ఇదిగో. ఏంటిదా? అవును, సంగీత స్వరూపిణి, నాద ప్రకాశిని, అన్ని కళలకు అమ్మ సరస్వతి. కన్నబడుకో బాబు. ఎలా? ఇంకేం కావాలి? కూర కూర. మళ్ళీ కూర? ఒక ప్లేట్ పూరికి 2 ప్లేట్ కూరనా? కూర కోసమే ఈ పూరి తింటున్నాను రా గారే. ఈ పూరి చెప్పులు కుట్టించుకోవడానికి తప్ప తినడానికి పనికిరాదు. వెళ్ళి పట్రా. తింటే తిను, లేకపోతే లేదు. కూర మాత్రం వేయను. ఓ పంజి, 4 చెంచాల చక్కెరేసి లైట్ గా ఒక గ్లాసు కాఫీ పట్టరా. తాగితే 3:30 సూత్రంలో రాగం పడినట్టు ఉండాలి. ఎవరిదా? నా సరస్వతిని పట్టుకుని మూటంటావా? ఏదో ఒకటి ప్లేట్ పెట్టుకోవాలి, తీసి కింద పెట్టవా? అక్షత్తు సరస్వతి దేవిని కింద పెట్టమంటావా? నీ కళ్ళుడి సోడబుడ్డి గోడీలాగా కింద పడతాయి. వస్తానంట. ప్లేట్ లో చేతులు కడగరాదు నైనా. చేతులు ప్లేట్ లో కడగకుండా కాళ్ళు కడుగుతారా నాయన? ఎవరు బాబు ఈ బాబు? మా బాబే బాబు. ఎవరి బాబు అయితే నాకేం బాబు? నా సరస్వతి మీద కూర్చోబెట్టావు, కిందికి దించు బాబు. సరస్వతి ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ బాబు, నీ కొడుకు కింద ఉంది. త్వరగా దించు, లేకపోతే వచ్చు పోసి తడిపేస్తాడు. దించు దించు బాబు. కేలా డజన్ 5 రూపాయ, కేలా డజన్ 5 రూపాయ. ఆగు బాబు ఆగు. ఈ మూటలో ఏముంది బాబు? సరస్వతి బాబు. సరస్వతేనా లక్ష్మి కూడానా? లక్ష్మి మూటలో ఎందుకుంటుంది పిచ్చి బాబు? జోబులో ఉంటుంది. లక్ష్మి, నా లక్ష్మి, నా లక్ష్మి, నా లక్ష్మిని దొంగలించుకుపోతున్నారు. లక్ష్మి, 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 లక్ష్మి. నా సరస్వతులు ఏంటో అలా దెమ్మతిరిపోయినట్టు గుద్దావు? క్షమించండి, నా లక్ష్మి చేయి జారిపోయిందని కంగారులో చూడకుండా గుద్దేశాను. నీ లక్ష్మి చేజారిపోయిందని నా 2 సరస్వతులు నేలపాలు చేస్తావా? 2 సరస్వతులా? నాకేమో ఒక సరస్వతి, నీకు జోడు సరస్వతులా? అవును బాబు, జేబులో చిల్లిగవ్వ లేదు, పొట్ట కింద కూడు దొరుకుతుందని ఈ 2 సరస్వతుల్ని నమ్ముకొని ఈ ఊరు వచ్చా. ఓ, నువ్వు తబలా సరస్వతివా? నేను అంతే అబ్బి. ఒక చేత్తో పట్ట పట్టుకుని మరో చేత్తో ఈ హార్మోనియం పెట్టి పట్టుకుని సంగీతాన్ని ఓ పట్టు పడదామని వచ్చాను. ఎవరు నువ్వా? సంఖ్యలో ఒక సంచిలో హార్మోనియం పెట్టా. ఆ మొహం చూడు, రైల్వే కంపార్ట్మెంట్ లో చిల్లర అడుక్కునే వాళ్ళగా సంగీతాన్ని పట్టు పడతాడంట. ఇదేమైనా చపాతీ పిండి అనుకున్నావా? హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. నా ట్రాకే సప్పర్ రేటు. ఏనాటికైనా సంగీత సామ్రాజ్యంలో చక్రవర్తినై, శారదాదేవి చేతి వీణకి ఒక మెట్టునై, ఆమె కాలి వేలికి ఒక మెట్టునవుతాను. ఆహా, నీలాంటి పట్టుదల గల మనిషితో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. నువ్వు నాకు గురువుగా ఉంటానంటే నేను నీకు శిష్యుడుగా నీ వెంటనే ఉంటా. అంతకంటే ఆనందం ఏముంది? నా హార్మోనికి నీ తబలా తోడైతే ప్రపంచమే సంగీతమై. అవును గురు, మీ దేవురు ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు? ఊరు అడగద్దు, నేను ఎందుకు వచ్చానో చెప్తాను. పద. ఇదే సూర్య రికార్డింగ్ కంపెనీ, ఇండియాలో నెంబర్ 1 క్యాసెట్. వీళ్ళు ప్రతి సంవత్సరం సంగీత పోటీలు పెట్టి గెలిచిన వారికి 50,000 రూపాయలు బహుమతి ఇస్తారు. ఆ సంవత్సరం అగ్రిమెంట్ రాయించుకుంటారు. నీకు బుద్ధి చెప్పానుగా, ఒక సాడ్ అండ్ బ్యాడ్ పరిస్థితుల్లో ఈ ఊరు వచ్చానని. అది సంగీత పోటీలో పాల్గొనడానికి. పాటా మే పోటీ గై. బాల సరస్వతి, ఈ హిందీ గుర్తి గాని తప్పించుకుని లోపలికి వెళ్తాం ఎలాగా? ఏ దారి లేని వాడికి అడ్డదారి రహదారి. ఇదిగో, వాడు బీడి కాలుస్తున్నాడు, వాడి వెనక నుంచి తనిదప్ప మగరిసలాగా వెళ్ళిపోతాం. అమ్మో, ఎవరయ్యా నువ్వు? సంకలో సంచి నువ్వు సరాసరి మేనేజర్ రూమ్ లో వచ్చావు. సంచి కాదు మేనేజర్ గారు, సరిగమల సరస్వతి. పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారేమోనని వచ్చాం. ఏ పోటీలో? మేతమేసే పోటీలోనా? కోత కూసే పోటీలో. పాటలు పాడడం మాటలు కాదు, మాటలు కూడా పాటలుగా పాడగలను. బాల సరస్వతి, ఈయన మేనేజరు. మాట్లాడేసావా? వాయించేద్దామా? అబ్బో, అసలు గుర్తాడు మమ్మల్ని ఎలా లోపల రానిచ్చాడు? ముందు బయట రండి, లేకపోతే షేక్ అయిపోతారు. మా సంగీతం వింటే మీరే షేక్ అయిపోతారు మేనేజర్. షేక్ లేదు, బ్రేక్ లేదు. ఏ సెక్రటరీ, ముందు బయటికి. ఏనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రాక్ సపరేట్. సపరేట్ బయటికి. బాల సరస్వతి, పాడితే దుమ్ము లేచిపోవాలి గాని
మనకి పాడకుండానే దుమ్ములెక్కిపోయిందేంటి? జేబులో ఉన్న లక్ష్మి పోయింది, సరస్వతి రోడ్డున పడింది. ఇక ఏ దేవత మనల్ని కరుణిస్తుందో. ఏమలా చూస్తున్నారు? మా శ్రీవారినే గుర్తుపట్టలేదా? శ్రీవారా? వారెవరు? వారెవరా? తిరుపతి పాకాల కాళహస్తి, పుచ్చిత్తూరు రేణుగుంట, అమృత కంట గోల్కొండ దీక్షితులు గారినే గుర్తుపట్టలేదురా సుంఠ? గోల్కొండ దీక్షితులా? మమ్మల్ని గుర్తుపట్టలేదా? మా గళం విప్పితే ఆంధ్రదేశంలో కలకలం బయలుదేరుతుంది. మేము రాగం తీస్తే నీ కూష్మాండం బద్దలవుతుంది. ఈ జగమరిగిన జగద్గాయకుడిని గుర్తుపట్టలేదా? అల్పాయుషు ముఖపాగా మమ్మల్ని ఎప్పుడు చూడలేదే. అసందర్భ ప్రేలాపన. ఆహ్వానము పంపి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని అవమానిస్తావురా? హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రక్కే సపరేట్. ఎక్కడ ఆ గుడ్ల గూప మీ ఓనరు, ఎక్కడ మధ్యల, ఎక్కడ తబల, ఎక్కడ నీచుడు. సాబ్, మొన్న ఆఫీస్కి వచ్చి గొడవ చేశారే వాళ్ళలాగా ఉన్నారు. ఈ కోత ఆ కోతే. అయ్యో చిన్న సరస్వతి, ఈ అవసరంతో బయటికి ఎలా వెళ్ళేది? గురువా గురువా, గుడి మెట్ల మీద కూర్చొని కొబ్బరి చిప్పలు కొట్టు కూర్చునే రోజులు పోయినాయి. ఏమిట్రా? అడు చూడు. ఓ, ఆ రోజు మనతో గొడవపడి వెళ్ళిన గోల్కొండ కిల్లారాణి. ఇల్లారాణి కాదు, సూర్య రికార్డింగ్ కంపెనీ ఓనర్ సూర్యచంద్రరావు ఏకైక కుమార్తెని ఇప్పుడే తెలుసుకున్నా. ఆహా, ఎంత శుభవార్త చెప్పావు చిన్న సరస్వతి. వెంటనే సూపర్ డూపర్ ప్లాన్ వేసి ఆ అమ్మాయి అభిమానం మనం సంపాదించామనుకో, సంగీత పోటీలో పాల్గొనే అవకాశం ఆ అమ్మాయి మనకు కల్పిస్తుంది. మళ్ళీ ప్లానా? లబలబలబలమని అరుస్తావు ఎందుకు? నేను చెప్పే ప్లాన్ జాగ్రత్తగా విను చిన్న సరస్వతి. చూడు, నువ్వేమో ఇలా దొంగలాగా వెళ్తావు, కోతులాగా చింగు చింగుమని ఎగురుతూ వెళ్ళి ఆ పిల్ల బ్యాగ్ ని నువ్వు కాజేస్తావు. వెంటనే ఆ పిల్ల హెల్ప్ హెల్ప్, రక్షించండి రక్షించండి అని పెద్దగా కేకలేస్తుంది. వెంటనే నేను వచ్చి 4 గుంపు దెబ్బలు, 4 కరాటే దెబ్బలు, 4 పక్కుడు దెబ్బలు ఇచ్చి ఆ బ్యాగ్ ను తీసుకెళ్లి ఆ పిల్లకిస్తాను. ఎలా ఉంది నా ప్లాన్? ప్లాన్ బ్రహ్మాండంగా ఉంది. చిన్న చేంజ్. ఏమిటది? ముసుగు నువ్వే వేసుకో, దొంగలా నువ్వే వెళ్ళు, నేనెచ్చి కొడతా. హార్మోనియం గొప్పదా, తబలా గొప్పదా? హార్మోనియం గొప్పది. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. అలాగే వెళ్ళు. వెళ్తాలుడా. వదిలేయమ్మా. మా వాడిని కుట్టడం ఆపేసి ఎక్కడ కొట్టదు తల్లోయ్. తగదాని చోట తెలిసి చస్తాడు తల్లోయ్. ఆ తరువాత వాయించేవాడు తల్లోయ్ తల్లోయ్. నీ దండక వాపి నన్ను రక్షించు నాయన. దాళ్ళు కొట్ట మానేసి బ్యాగులు కొట్ట మొదలెట్టావా? ఉండు, పోలీసులు పిలిపించి నీ చెత్త చెత్తా గిత్తాను భయపెట్టకమ్మా. నా పేష అంట. నేను దొంగని కాదు, నా బొంద కాదు. కావాలంటే చూడు, సరస్వతి పుత్రుండి, సంగీత విద్వాంసుండి. అవును, సూర్య రికార్డింగ్ కంపెనీ సంగీత పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారని మేము ఈ నాటకం ఆడాం. మీకు హెల్ప్ చేస్తున్నట్టు నటించి మీ మెప్పు పొందాలని ప్రయత్నించాం. కానీ మా ప్లాన్ తిరగబడింది. మీరు మా వాడిని చితకబాదారు. దూడేమైనట్టు? దీన్ని ఎవడు కనిపెట్టాడో గాని ఎటు నుంచి ఎటు వాయించాలో అర్థం కాక గుర్రమంటుందిరా. ఒరే ఒరే గోపాలకృష్ణ, దొడ్లో దూడ కనపట్టలేదా? ఇంట్లో హార్మోనియం పెట్టి కనిపిస్తుందిగా తల్లి. ఎక్కడరా హార్మోని పెట్టి? రూపాయలు జలజలారాలిస్తే వచ్చింది. నీకు డబ్బులు ఎక్కడేరా? దూడనమ్మేశా. పిచ్చిగున్నా, హార్మోని పెట్టి కోసం ఆవు నుంచి దూడని వేరు చేసి అమ్మేస్తావా? రేపు నా నుంచి నిన్నెవరన్నా వేరు చేసి అమ్మేస్తే ఎట్టా ఉంటుందిరా? నన్నుకుని గంటా వెదవెవడున్నాడే తల్లి. దూడనుకుంటే దాని చర్మం పనికొస్తుంది, కుమ్ములు పనికొస్తాయి. నన్ను కొంటే గొళ్ళు కూడా పనికిరావు. అంతా తుస్కు టపక్కే. ఏడ్చావు. ఇట్లాంటి తొంటరి పనులు చేస్తుంటే ఎప్పుడు బాగుపడతావురా?
కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేలా చెప్పగలనే తల్లి. వస్తా. నాకు ఉస్కులకడి తుస్కుట పక్కలో చాలా ఉన్నాయి. ఏమిట్రా? సరిగమ పదని సొడ్డు చివర గుస 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 అమ్మా, రండమ్మా రండి. మొట్టమొదటిసారిగా కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నారు. కుడికాయలు పెట్టేయండి అమ్మా. నీలా, ఇతను నా ఫ్రెండ్ సత్యం. నేను హార్మోని అయితే ఇతను తబలా. ఏం తపలో ఏంటోనమ్మా, ఈయన మీ గురించి తలుచుకొని రోజంటూ లేదు. మీరు వస్తున్నారని తెలిసి ఈ డోలంతా సారీ ఈ హాలంతా ఎలా దేవుళ్ళతో అలంకరించారో చూడండి. మిమ్మల్ని సెంటిమెంట్ తో పడేయాలని, అమ్మో, మీ సెంటిమెంట్ నిలబెట్టాలని. నీలా, అటు చూడు. శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. ఆహా, ఆయన దర్జానే వేరు. సింగిల్ ఫోర్స్, డబుల్ ఫ్యామిలీ. లెఫ్ట్ అలివేలు మంగ, రైట్ పద్మావతి, ఇద్దరు భార్యలు. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటే తిరుపతికి వస్తామని మొక్కుకున్నాను. తప్పకుండా. నీలా, అటు చూడు. దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వేణుగోపాల స్వామి. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇటు ప్రక్కన రుక్మిణీదేవి, అటు ప్రక్కన సత్యభావం. వాహనము ఆవు. షో, ఆవు అనకూడదు, గోవు అనాలి. చెప్పలేసుకోండి. వేసుకుంటా. ఏమండి, ఆయన లీలలే లీలలో. అవునవును, ఆయన లీలలే లీలలు. ఇదిగో అటు చూడు. హరహరమదేవ శంభో శంకర పరమేశ్వరుడు. ఈయనకు ఇద్దరు భార్యలు. ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కలిసి మెల్లిసి. నెత్తిన గంగ, పక్కన పార్వతీదేవి. వెనక ఎద్దు. ఎద్దు అనకూడదు, నంది అనాలి. ఓహో, నంది ఎద్దులాగుంటాను. చంపలేసుకుంటానమ్మా. ఏమండి, ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయిస్తే అన్ని అరిష్టాలు పోతాయట. తప్పకుండా చేద్దాం. ఆయనతో పాటు ఆయన ఇద్దరు భార్యలు కూడా చేద్దాం. ఇటు చూడు. హరోహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. వీరికి ఇద్దరు భార్యలు. వల్లి, దేవసేన. వాహనము నెమలి లేదా మయూరము. చూడండి సత్యం గారు, అమ్మా, ఈ దేవుళ్ళ పటాలన్నీ తెచ్చింది మీరేనా? అవునమ్మా, స్వయంగా నేనే తెచ్చాను. చూడండి, ఈ ఇద్దరు భార్యల దేవుళ్ళ పటాలు చూస్తుంటే నాకెంతో భయంగా ఉందండి. ఇలాంటి పటాలు ఇంట్లో ఉంటే మా కాళ్ళ మనసులు మారిపోతాయండి. అందుకని ఈ పటాలన్నీ కట్టగట్టి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఒక్క శ్రీరాములు వారి పటం మాత్రం నాకు తెచ్చిపెట్టండి. ఎందుకంటే నా భర్త శ్రీరామచంద్రుడు కాబట్టి. భాస్కర, తను షాకు తినకూడదని ప్రయత్నిస్తే మనకే షాక్ ఇచ్చి వెళ్ళింది తప్పల్లా. ఇంకా ఎన్ని షాకులు ఇస్తుందో ఏమో. అమ్మో, అయ్యో, దేవుడు, విమానం వస్తుంది, ప్రమాదం వస్తుంది, విమానంలో ప్రమాదం వస్తుంది. విమానంలో ప్రమాదం ఏమిటో నీ బొంద? అవును, అమెరికా నుంచి మోహన్ వచ్చేస్తుంది. ఎక్కడ ఉదయించావురా భాస్కర? విమానం రావడానికి ఇంకో గంట టైం ఉంది భాస్కర. నువ్వు అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. విమానం దిగ్గానే నువ్వు కనిపించకపోతే ఇంకా నువ్వు ఎవరికి కనిపించవు. ఎయిర్పోర్ట్ ఏమిటి, విమానం ఏమిటి, ఎవరు వస్తున్నారు? ఎవరు కాదు, ఏదో ఇన్స్ట్రుమెంట్. అదే ఇన్స్ట్రుమెంట్. అమెరికా నుంచి వచ్చే విమానంలో కొత్త వైద్యం వస్తుంది. చాలా పెద్ద వైద్యం. అది తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. రాత్రి కలిసి. పెద్ద వైద్యం ఏంటి, పెద్ద విచిత్రమైన వైద్యం. దానికింత కంగారు ఎందుకు, వెళ్ళి తీసుకురండి. అవును సత్యం గారు, మీరు వచ్చి ఎంతసేపు అయింది? మీ అభిమానం నాకు తెలుసమ్మా. మీరే స్వయంగా లోపలికి వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకురావాలనేగా. కాఫీ ఏమిటండి, టిఫినే తెస్తాను. మీరు అందుకే వస్తారని తెలుసుగా. భాస్కరా, నీ గురించే నాకు దిగులు. మోహన్ రాగానే వీళ్ళిద్దరి మధ్య నువ్వు తిరగల మధ్యలో పడ్డ బఠానీ గింజల పడిపడి అయిపోతావు. తప్పలా, అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేస్తున్నావు. ఒక పని చేద్దాం. మోహన్ రాగానే జాగ్రత్తగా దువ్వి చల్లగా అసలు విషయాన్ని మెల్లగా చెప్పేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి నేను జాగ్రత్తగా చూసుకో. ఓకే. మోహన గోపాల, ఏం జరుగుద్దో? ఎక్కడికే హడావుడిగా వెళ్తున్నావు? అర్జెంట్ గా గోపాల్తో మాట్లాడాలి. ఇదిగో, చాలా కాలం తర్వాత దంపతులతో హాయిగా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో నువ్వెందుకయ్యా? రా, ఒక ఆట ఆడుకుందాం. రా, కూర్చో. ఇదిగో, ఇది నా సైన్యం, అది నీ సైన్యం. ఎత్తై. ఇదేమిటయ్యా? మీరే కదండి ఎత్తేయమన్నారు. ఎత్తేయమంటే ఎత్తేటే కదయ్యా, ఒక ఎత్తు వెయ్యి అన్నాను. నేను ఈ ఆట ఆడలేనండి. ఎందుకది? నా పరిస్థితి అలాంటిది. ఏం చేయమంటారు? అరే సత్యం, ఎంతసేపు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడారా? ఏమిటో, ఎప్పుడు అర్జెంట్లో ఆఫీసులు గొడవలోను. నీలాంబర్ నీతో కలిసి వెంకటేశ్వర గుళ్ళో అర్చన చేయించాలంట. నీకోసం ఆఫీస్కు బయలుదేరితే నువ్వు గుళ్ళోనే ఉండు తల్లి, ఆయన ఎక్కడున్నాడో కనుక్కు నేనే పంపిస్తానని చెప్పా. నువ్వు తొందరగా బయలుదేరు. ఓ పని చేయి. మోహన్ నన్ను గురించి అడిగితే సెకండ్ యూనిట్ పని మీద వెళ్ళాలని చెప్పు. నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. ఓకే. మీరా డౌట్. నా పరిస్థితి అదేలేండి. సత్యం వారేది? వారు సెకండ్ యూనిట్ పని మీద అర్జెంట్ గా బయటికి వెళ్ళారు. సరే పద వెళ్దాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? వెంకటేశ్వర స్వామి గుడి. నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా. నాన్నగారు ఆరోగ్యం బాగుంటే, నా భర్త క్షేమంగా ఉంటే వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చన చేస్తానని మొక్కుకున్నాను. భర్త క్షేమం సుఖం ఇదంతా నీ పిచ్చి తల్లి. నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినంత మాత్రాన నీ భర్త ఆరోగ్యంగా ఉంటాడా? అయినా ఈ విషయం తెలుసమ్మా నీకు? వెంకటేశ్వర స్వామి గుడిలో కుక్క దూరిందంట. కుంభాభిషేకం చేసే వరకు గుడి తెరవరంట. ఒట్టు. నోర్మయ్యా, బోగస్ నట్టు అనుకున్నాం.
ప్రొద్దున్నే నా స్నేహితుడు ఒకడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి ప్రసాదం కూడా తీసుకొచ్చాడు. అలాగా? మరి నా స్నేహితుడు దరిద్రుడు అలా చెప్పి చచ్చాడండి. ఏమైందో చెప్పాడు. అయితే ఓ పని చేద్దామమ్మా, ఇవాళ గురువారం కదా, సత్యసాయి బాబా గుడికి వెళ్దామా? కాదు, వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళాలి. వెంకటేశ్వర గుడికే వెళ్ళాలా? వెంకటేశ్వర గుడికే తండమా, చేయండి. వెంకటేశ్వర గోవిందా. నీలా భగభగమంటే ఈ అగ్నిహోత్రుడు ఏంటి, పట్టుబట్టలేంటి, ఈ కుంకుముళ్ళేంటి? మీరు ఊరుకోండి. ఇలా కొంగుముళ్ళు వేసుకుని 7 ప్రదక్షిణలు చేస్తే వివాహ బంధం బిగుసుకుంటుందని అర్చకుడు చెప్పాడు. దక్షిణ 116 రూపాయలు అడిగాడు. 58 రూపాయలకి బేరం అడి నేనే ఒప్పించాను. ఈ సలహా ఇచ్చింది నువ్వేనా అర్చక? అవును బాబు, ఆ? మీరిద్దరూ అగ్నికి నమస్కారం చేసి వేలు వేలు పట్టుకుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ ఇచ్చే దక్షిణ ఏదో ఇచ్చుకోండి. ఇలా ఎంతమంది దంపుతున్న తిన్నావయ్యా బాబు? గోవిందా గోవిందా గోవిందా. సత్యం, యస్య స్మృత్యాచ నామోక్త్వా తపో యజ్ఞ క్రియాదిషు. ఎందుకు పరిగెడుతున్నావు? ఏర్పాటు చేయాలమ్మా. అక్కర్లేదు, కలిసి వెళ్దాం. కలిసే వెళ్దామా? గోవిందా. ఓం చిన్నో మిత్ర సంవరుణః చిన్నో భక్తవర్యమా చిన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే. గోవిందా గోపాల పారిపో పారిపో. పారిపోమంటున్నావు ఏంటి? భక్తి ఎక్కువైనప్పుడు మాటలు అందరూ తడపడతాయమ్మా. దుష్యం దుష్యంచ దుష్యంచ యజ్ఞం యజ్ఞంచ యజ్ఞంచ ధర్మం విద్వంచ విద్వంచ యజ్ఞం యజ్ఞంచ ఏమిటండి? చెప్పుకోలేని సమస్య, దాచుకోలేని సమస్య. ఏమిటో నాతో చెప్పండి. అయ్యో, చెప్పండి. పోదావరా? అయ్యో, నేనెందుకండి, మీరు వెళ్ళండి. అలాగే నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి, వచ్చేటప్పుడు కాళ్ళు కడకరండి. అమ్మా గోవిందా. అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి తల్లి, నేను వెళ్ళి అత్తని టికెట్ కొనుక్కొస్తా. రే, నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? మోహన్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో నేనే కాదు, ఆ వెంకటేశ్వరం దిగు చాగమని ఆగట్లేదు. నువ్వు ముందు పారిపో. అయితే నువ్వు మోహన్తో టైం వేస్ట్ చేస్తున్నాడు. నేను నీళ్ళని తీసుకుని పారిపోతాను. ఓ గోవిందా గోవిందా నారాయణ పద్మనాభ జగదేన వైకుంఠవాస అన్ని రెడీ, అన్ని మొత్తం సిద్ధంగా ఉన్నాయమ్మా, అన్ని రెడీ అమ్మా. గోవిందా షిరిడి సాయినాథ 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 హరహరమదేవ శంభో శంకర శంభో శంకర మురుగా వేల్ వేల్. అయ్యో, ఆయన ఎవరో పాపం భక్తిపై చిందులు తొక్కుతున్నాడు. గోచి ఊడిపోయింది. హరహరమదేవ హరహరమదేవ. బాబు భక్తవత్తరా, గోచి సరి చేసుకోండి. అయ్యో గోచి గోచి షిరిడి సాయినాథ కాపాడు స్వామి. నీలా నీలా తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్ గా ఉంటుంది. అదేమిటండి? కడుపులో గుడుగుడు ఉంటుంది. పద. అయ్యా నా దక్షిణ. ఇదిగోరా నీ దక్షిణ అర్చక. ఇదిగో ఇదిగో పద తొందరగా గుడుగుడు ఉంటుంది. అయ్యో వస్తున్నాను కదండి. అయ్యో, తొందరగా. అబ్బా సత్యం, సత్యం ఆగు. అమ్మా ఆయన వచ్చినట్టున్నారు. ఆయన రావడం ఏంటమ్మా? ఆయన ఆఫీస్ లో ఫైల్స్ అన్ని నెత్తి మీద వేసుకొని తలమునకలు అవుతున్నారు. లేదు సత్యం, ఆయన వచ్చారు. నేను పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్ళారంటే మాత్రం ఆయన కాదు. లేదు సత్యం, ఆయనే. ఆయన ఎవరో ఒక అమ్మాయితో కారెక్కి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూశాను. కళ్ళారా చూసారా? కళ్ళారా చూసారా? ఓ అయ్యో, కళ్ళారా చూసారా? కళ్ళారా చూసారా? అయ్యో ఏ సత్యం, కళ్ళారా చూసారా? అయ్యో అయ్యో. ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. ఏమిటి? మా ఆయనలాగా ఇంకో ఆయన? అవునమ్మా, నేను మీలాగా పొరపాటు పడ్డాను. పొరపాటేం కాదు, నేను సరిగ్గానే చూశాను. ఆయన మా ఆయనే. ఓ, కాదు తల్లి, మీ ఆయనలాగా ఉండే వాళ్ళందరూ మీ ఆయనలేనా? ఆయన్ని లోగడ నేను ఎన్నోసార్లు చూశాను. ఇందాక టికెట్లు కొనడానికి లైన్ లో నిలబడి మీ ఆయనే అనుకుని నడ్డి మీద చెయ్యేస్తే జేబులో చేయి పెడతామని ఫట్ మరి కొట్టాడు. ఆయన పేరు కృష్ణ టట. అయితే ఆయన ఆయన కాదా? ఆయనే, కానీ మీ ఆయన కాదు. నా మాట వింతల్లి, లోపల గుడి అర్చన పూజ దేవుడు పదన్నమ్మ కక్కబిక్క చక్కబుక్క. స్వామి శరణమయ్యప్ప. ఏంటి 2 టికెట్లు ఇచ్చారు? అష్టోత్తరమా సహస్రనామా? దేనికి ఎంత టైం పడుతుంది బాబు? అష్టోత్తరానికి అరగంట, సహస్రనామానికి గంట పడుతుందండి. అష్టోత్తరం సహస్రనామం 2 కలిపి చేసేసేయండి. గంటన్నర 2 గంటల పర్వాలేదు. వీరి భర్త గారు మాత్రం క్షేమంగా ఉండాలి. అలాగే. పూజారి గారు, గుళ్ళో కుక్క దూరిందన్నారు. ఎవరా చెప్పిన కుక్క? కుక్కలు కూడా ఇప్పుడు ఎందుకండి? కానివ్వండి కానివ్వండి బాబు. ఏమం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. సత్యం, ఏమైనా సరే నేను ఆఫీస్కి వెళ్ళి ఆయన ఒకసారి చూసి ఇంటికి వెళ్తాను. ఆఫీస్కి వెళ్తారా? ఆఫీస్కి ఎందుకమ్మా? అయ్యో, ఆఫీస్ అమ్మా, బూతుందా? బూతు
ఏంటి గుళ్ళోకి వచ్చి బూత్ కావాలా? బూత్ అంటే బూత్ కాదమ్మా, అపార్థం చేసుకోక తల్లి, టెలిఫోన్ బూత్. అది ముందే చెప్పొచ్చు కదయ్యా. అక్కడ ఉంది వెళ్ళు. నీల సాయంత్రం రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. హలో, ఎవరు? నేను సత్యాన్ని. కొంప మునిగింది. లాస్ట్ మినిట్ లో మోహన్ నిన్ను చూసేసింది. చూసేసిందా? అవును బాబు, ప్రస్తుతం గండం గట్టెక్కించడం కోసం నువ్వు కాదు, నీలాంటి వాడే ఇంకొకడు ఉన్నాడని చెప్పా. అతని పేరు కృష్ణ టట్టాడని కూడా చెప్పా. ఏంటి, నాలాగే ఇంకొకటి ఉన్నాడని చెప్పావా? ఒరే సత్యం, ఏమిట్రా నువ్వు చేసే పని? డబుల్ ఫోజన్ నమ్మించా. నమ్మింది. సరాసరి ఆఫీస్ కి బయలుదేరింది. నువ్వు ఆఫీస్కే వెళ్ళు. అయ్యో. అమ్మయ్యా, మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాను మోహన. ఏమండి, ఈ రోజు చాలా విచిత్రం జరిగిందండి. ఏమిటి మోహన? గుళ్ళో మిమ్మల్ని చూశానండి. గుళ్ళోనా? నన్నా? నిజం, అచ్చు మీలాగే ఒకడున్నాడు. అతనా? మీరు కూడా అతను చూసారా? చూసిన వాళ్ళందరూ చెప్పారు అతన్ని నేనే అనుకుని సత్యం పలకరించబోయాట. అలాగా? మోహన, వాళ్ళ సంగతి సరే, అతను చూసి నేనే అనుకుని నువ్వు వెంటబడి వెళ్ళావు. పరుగులు పోతాయి. చాచా, 100 మందిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుపట్టగలండి. ఒట్టి పోలికే గాని మీ టీవీ అతనికి ఎక్కడుందండి? మీ దర్ప అతనికి ఎలా వస్తుంది? అతను కారు ఎక్కుతున్నప్పుడు చూశాను. కుంటి కొంగలాగా గుంట నక్కలాగా నడిచాడు అనుకోండి. అయినా మీలాంటి మనిషి ఇంకొకడు ఉన్నాడంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉందండి. నీకు ఇంకా ఆశ్చర్యంగా ఉందా? నీ ఆశ్చర్యం పోవడానికి వెంటనే ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. అక్కడ చూసి బుర్ర వెడికిపోయింది. పదం మోహన. అమ్మాయి, నీకేం శారీస్ కావాలో సెలెక్ట్ చేసుకో. ఈ లోపుగా అల్లుడికి నేను డ్రెస్ తీసుకొస్తాను. అల్లుడు, అల్లుడు. ఎవరు కొట్టి మాట్లాడుతున్నావు? హూ ఆర్ యూ? ఎవరు నువ్వని నన్ను అడుగుతున్నావా? కొంపదీసి నీకు ఎవరైనా శాతపడి చేయలేదు కదా? ఎవరండి ఈయన? ఎవరో నాకేం తెలుసు. కొంతమంది చిల్లర డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అల్లుడు, తమ్ముడు, బామర్దిని వరుసలు పెట్టి మోసం చేస్తుంటారు. ఇది ఒక క్లాస్ టైప్ మోస్టి. తీసుకోండి. ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. చిచ్చి, నేను చిల్లర డబ్బులు ముచ్చడుగుతున్నానా? నువ్వేనా అల్లుడు ఇట్లా మాట్లాడేది? పాపం, మతిస్థిమితం తప్పినట్టుంది. మీలా ఉండే తన అల్లుడు ఎవరైనా పోయారేమో. మా అల్లుడు ఎక్కడికి పోలేదమ్మా. ఇదిగో నా కూతురు ఇక్కడే ఉంది, నా అల్లుడు ఇక్కడే ఉన్నాడు. నాకేమీ మతిపోలేదు. అవును, ఇంతకీ నువ్వెవరమ్మా? పరాయి మగవాడిని ఒళ్ళో వేసుకుంటూ చాలక ఇలా రోడ్ల వెంట షాపుల వెంటే తిరుగుతున్నావా? నేను నా మొగుడిని వల్ల వేసుకున్నానా? పెద్దవారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చెప్పు తీసుకొచ్చేదాన్ని. నన్ను చెప్పు తీసుకొట్టేదానివా? అంత మాట అంటావు నన్ను? అల్లుడు, నువ్వు దగ్గరుండి ఇంత మాట అనిపిస్తావు నన్ను? ఇదిగో అమ్మాయి, ఇతను నీ మొగుడు కాదు, నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కృష్ణ. నా అల్లుడు గోపాల్. నా మొగుడు కృష్ణ. నా అల్లుడు గోపాల్. కృష్ణ. ఆగండి నాన్న, ఆగండి. ఏమిటమ్మా ఇక్కడ ఇంత రభస జరుగుతానే నువ్వు నవ్వుతావు? మరేంటి నాన్న, ఈయన మీ అల్లుడు కాదు. ఆయనలో ఉండే ఇంకో మనిషిని చూశానని చెప్పానే, ఈయనే. నిజంగా? నిజమా? నిజంగా నిజమా? ఏమిటి, మీ వారు కూడా మా వారిలాగే ఉంటారా? మా ఆయన చూస్తే ఈయన చూడక్కర్లేదు. ఇన్నాళ్ళు కాపురం చేసి నేనే పొరపాటు పడ్డాను. అవునా? బాబు, మీకెలా తెలుసు? ఒకసారి ఇలా. నేను ఆ రోజు గుళ్ళో చూశాను. చూడు బాబు, నువ్వు పాటలు పాడతావు కదా? పాడాను. మొన్ననే వేలం పాటలో ఓ బిల్డింగ్ పాడాను. అబ్బా, పాటలంటే వేలం పాటలు కదయ్యా, సాంగ్స్, కీర్తనలు. నా పాట పంచామృతం. మీ పాట పంచామృతం అయితే నాకెందుకు, బాదం పిస్తా అయితే నాకెందుకు? అదిగో అల్లదిగో శ్రీహరి వాసము. అక్కడ ఉన్నది వాసం కాదు, బొంగు. ఆ పక్కనది ఫ్యాను, ఆ పక్కది కలర్ టీవీ. అవును, ఇప్పుడు నేను పాడిన పాటలో ఒక్కడి కూడా నీకు తెలీదా? ఇంతసేపు మీరు పాటలు పాడారా? ఆ? మాట్లాడారనుకున్నాను. అవును, ఇలా మీలో మీరే పిచ్చిగా పాటలు పాడుకోవడం ఎప్పటి నుంచి మొదలెట్టారు? ఇందాక నుంచే బాబు. కానీ బాబు, ఇక నా అనుమానం తీరిపోయింది. చెప్తాను బాబు. అమ్మాయి, 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 నువ్వు చెప్పిందా కరెక్ట్ అమ్మా. ఇతను అల్లుడు కాదు. నేను అప్పుడే చెప్పాగా నాన్న, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. గుడ్ గుడ్. ఏమండి, ఇవిడ ఎంత చక్కగా మాట్లాడుతుందో. ఏమండి, మీరు మీ వారితో కలిసి మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి. ఎంత మాట? తప్పకుండా. ఆ రోజు మీ వారిని కూడా ఇంట్లో చాలే ఊరుకో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోంచేయాలి, మన ఇంట్లో మనం భోంచేయాలి. భోజనానికి పిలవగానే వెళ్ళి విస్తరపరిచి గ్లాసు భోజనించడమేనా? అల్లుడు, అమ్మాయి చెప్పిందంటే తప్పే ఉందయ్యా. మా అల్లుడు పోలిన అల్లుడు నువ్వు. మీ ఇద్దరు పక్క పక్కనే కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతుంటే నాకు చూడాలని ఉందయ్యా. అలాగే చూద్దు.
అమ్మాయి నాకెందుకను ఇంకా దానివక్క నువ్వు ఇంతగా చెప్పాలా? సరిగ్గా 12 గంటలకల్లా నేను మా వారు మీ ఇంటికి వచ్చేస్తాం. మీ వారిని ఇంట్లో ఉంచే బాధ్యత నీది. అక్క మీ ఆయన మా ఆయనలో ఎలా ఉన్నారో, ఎందుకున్నారో నాకు చూడాలని చాలా ఇదిగా ఉందక్క. అలాగే ఉంటానక్క. నీలా 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 మళ్ళీ ఏమిటి కొత్తగా నన్ను ఎత్తున పెడుతున్నావు? అదేనండి, ఆ రోజు బట్టల షాప్ లో కలిసారే అక్కయ్య గారు. ఈ రోజు 12 గంటలకల్లా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. మీరు 11:30కే వచ్చేయండి, మనం కలిసే వెళదాం. నీలా ఏమిటి మీరు చేస్తున్న పని? మీలో మీరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటారా? ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకునే ముందు నన్ను వాళ్ళ ఆయన ఒక్కసారైనా అడగక్కర్లా? వాళ్ళ ఆయన నేను ఎలా అడుగుతానండి? ఏ ఒకసారి పెళ్ళాల మాటలు మీరు వినకూడదా? అమ్మమ్మ, తప్పకుండా వింటాం, కానీ వాళ్ళ ఆయనకి తిరిగి దొరకద్దు. ఆయన వస్తాడో రాడో, రాగలడో రాలేడో, రాగలిగినా రాలేడో. మరి ఎందుకు రారండి? రాకపోతే ఎక్కడున్నా వెతికి పట్టుకుని రప్పిస్తానని వాళ్ళ ఆవిడ ఫోన్ లో చెప్పింది. ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తానని చెప్పిందా? ఓకే ఓకే, వెర్రీ గుడ్. అయితే వెంటనే నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటండి, గంట నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయారు? ఏం చేయమంటావు మోహన? సెకండ్ యూనిట్ గొడవల్లో పడి తలవాచిపోతుందనుకో. పాపం, సెకండ్ యూనిట్ గురించి మీరు ఇలా కింద మీద పడటం నాకు చాలా బాధగా ఉందండి. పనన్నాక కింద పడాలి, పైన పడాలి. పైనేవో గానీ కింద పడటం ఖాయం. దేనికైనా మనం బాధపడకూడదు మోహన. ఏమండి, నీలక్క వాళ్ళ ఆయనతో కలిసి మన ఇంటికి భోజనానికి వస్తోంది. ఎన్ని పనులున్నా 12 గంటలకల్లా ఇంటికి వచ్చేసేయండి. ఎలా రమ్మంటావు మోహన? కావాలంటే వాళ్ళిద్దరిని వచ్చి తిని వెళ్ళమను. నేను నా సెకండ్ యూనిట్ గొడవలు అవన్నీ నాకు చెప్పకండి. నీలక మొగుడిని నేను చూశాను. మిమ్మల్ని చూడాలని నీలక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనుకోండి. ఆవిడ సంగతి ఏమో గాని నేను మాత్రం ఇక్కడ ఉక్కిరి బిక్కిరి కిక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఎలా వస్తారో నాకు తెలీదు. మీరు వస్తారు, వస్తున్నారు, వచ్చేస్తున్నారు, అంతే. ఎక్కడ ఉదయించావురా భాస్కర? నువ్వేమో డ్యూయల్ రోల్ కథలు కూర్చున్నావు, వాళ్ళేమో డ్యూయల్ రోల్ చూడాలనుకుంటున్నారు. ఏదోలా వెళ్ళి మేనేజ్ చేయ గురు. ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తాను గాని నువ్వు మాత్రం రోడ్డు పక్కగా చెత్త కుండీ పక్కన నా కారు పెట్టుకుని నా 2వ గెటప్ డ్రెస్ రెడీ చేసి ఉంచు. నేను అక్కడికి వచ్చి వేసుకుంటాను. ఓకే స్వామియే శరణమయ్యప్ప. రండి. ఏమిటి తొందర? అయ్యో, ఇన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా, నాకు తొందరగా ఉంది. నాన్న, వాళ్ళు వచ్చినట్టున్నారు. అవునమ్మా, అవును. మీ ఆయన ఇంకా రాలేదేటమ్మా? ఆయన ఎప్పుడు అంతేగా. రండక్క, రండి. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. అవును, మీ వారెక్కడా? చూడాలని చాలా ముచ్చటగా ఉందక్క. ఆయన ఎప్పుడు ఎందుకు వస్తారక్క? ఆఫీస్ లో తలకు మించిన పనులు పెట్టుకుంటారు. ఆయన పిచ్చి, ఆయనకు ఆనందం. ఫోన్లేండి, మేము వస్తున్నామని తెలిసి మీ వారు ఆఫీసులో పనులన్నీ అనుకుని వస్తారా? మీ వారు చూస్తుంటే మీ వారు వర్క్ మైండెడ్ గా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావయ్యా. రండి, కూర్చుని మాట్లాడుకుందాం. ఇల్లు చాలా బాగుందక్క. అక్క, నాకు చిన్న సందేహం అక్క. ఏంటి చెప్పక్క? మీ వారు మా వారు వేరువేరంటావు అక్క. వారు వీరు వేరువేరు నమ్మకం ఉన్నా ఎక్కడో ఒక మూల మాత్రం నాకు అనుమానంగానే ఉందక్క. నాకు ఒక మూల కాదు, అన్ని మూలలు సందేహంగానే ఉంది. నా అనుమానం తీరాలంటే ఒక ప్లాన్ ఉంది, చెప్పరా? చెప్పు. ఒక రోజు రాత్రి కొవ్వొత్తి బొబ్బ మచ్చ నీ బుర్రక్క. ఏమండి, ఒకసారి లేవండి. ఏమిటి విశేషం? మీరు పదం చెప్తాను. ఎక్కడికే? తర్వాత చెప్తాను. అక్క, బెడ్రూమ్ ఎక్కడ? ఆ రైట్ సైడ్ లో ఉంటుంది, వెళ్ళండి. బెడ్రూమ్ దేనికి? పదం చెప్తాను. చెప్తాను కదా. బెడ్రూమ్ లోకి ఎందుకే? చెప్తానుగా. ఏమిటి నువ్వు చేస్తున్న పని? రండి. ఏమిటి నీలా ఇది? పరా ఇంటికి వచ్చి వాళ్ళ బెడ్రూమ్ లో దూరితే వాళ్ళు ఏమనుకుంటారు? అసహ్యకూడదు. వాళ్ళు ఏమనుకోరు. ముందు ప్యాంట్ ప్యాంట్ నీకు 3 వచ్చినా 7 వచ్చినా ఆగదన్న సంగతి వాళ్ళందరికీ తెలియాలా? దిస్ ఇస్ టూ మచ్. మీరు విప్పుతారా, నన్ను విప్పంటారా? నేనే విప్పుతాను, కాస్త ఓపిక పట్టు. చిన్న టెస్ట్ అండి. టెస్టా? సరే విప్పుతా, చూసుకో. పచ్చలేదు. అయ్యో అక్క, ఆయనకి మచ్చలేదు. వెరీ గుడ్. నీ మొగుడు నా మొగుడే. అమ్మాయి, నా అల్లుడు వేరు, మీ నాన్నగారు అల్లుడు వేరు. వెరీ బ్యాడ్. ఇంటికి వచ్చిన వాళ్ళని బెడ్రూమ్ లోకి పంపించి ప్యాంటు పిప్పించి తలుపు సందులోంచి వస్తారా? మీకు ఇదేమైనా వాటండి? భోజనానికి పిలిపించి బచ్చలు ఎగ్జిబిషన్ పెడతారా? మీకు కామన్ సెన్స్ ఉందా?
మా కామన్ సెన్స్ లేదు, నీకు మచ్చలేదు, మాకు అదే సంతోషం. ఇదే సంతోషం, నీచం సంతోషం. అందరి ముగ్గురిని ఇంటికి పిలిపించి ఎక్కడ మచ్చలున్నాయో ఎక్కడ సుడులున్నాయో తెలుసుకోవడమే మీ మర్యాద. మీ అనుమానాలు తీర్చుకోవడానికి నన్ను అవమానిస్తారా? ఇంకా మీ అనుమానాలు తిరగకపోతే చెప్పండి, చూపించాల్సిన విప్పి చూపించి పెడతాను. అక్కర్లేదు బాబు. ఇంత అవమానం జరిగాక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు. రావే వెళదాం, రావే. బాబు ఓ, నాకేం చెప్పక్కర్లేదు, నాకన్నీ బాగా కనిపిస్తాయి. అదా ఏమండి భోంచేసి వెళ్దామండి. ఇంత అవమానం జరిగాక ఈ జనం అక్కర్లేదు, ఈ భోజనం అక్కర్లేదు. కావాలంటే నువ్వే ముక్కుల వరకు మెక్కి కక్కి రా. అక్క బావగారికి బాగా కోపం వచ్చినట్టుంది. ఆయనకి ఏమొచ్చినా ఆపడం చాలా కష్టం. తొందరగా రా బాబు, గంట గడిచింది. సెకండ్ గంట రెడీగా ఉంది. అటు చూడు పెదరెడ్డి. ఇదిగో గురు, సెకండ్ గంట రెడీ. ఇదిగో దీన్ని జాగ్రత్తగా ఉంచు. మనల్ని ప్రమాదం నుంచి కాపాడింది ఇదే. మళ్ళీ దీని అవసరం ఎప్పుడైనా రావచ్చు. జాగ్రత్తగా ఉంచక చేస్తానా? ఈ 2 పాత్రల నాటకం మొదలు పెట్టింది నేనేగా. ఆడు కారులోనే డ్రెస్ మారుస్తున్నాడు. ఆడు కానీ పిచ్చిగా నిక్కిందా? వాడికి కాదు, మన దిమాగ్ ఖరాబ్ అయింది, అందుకే పరిశాన్ చేస్తుండు. ఇందులో ఏదో సేటింగ్ పడినంత పెదరెడ్డి. అక్క అదిగో మావారు. అచ్చు మావారులే ఉన్నారే. ఆయనకి స్పీడ్ ఎక్కువ, మావారు స్లో తక్కువ. హాయ్, ఐఎమ్ సారీ, ఆలస్యం వచ్చానా? లేటైనా వచ్చారు, చాలా సంతోషం. నేను చెప్పానే అచ్చు మీలాగే ఉంటారని. వారి భార్య నీలాగే. హలో, నమస్కారం. మీ వారేది? అల్లుడు ఆయన రావడం అయింది, పోవడం కూడా అయింది. వాట్? వారు నాలాగే ఉంటారు ఉంటారు అన్నారు, మరి ఉండకుండా పోయారే. ఆలస్యంగా వచ్చాను, కోపం వచ్చిందా? అబ్బే అదేం కాదండి. వాట్ నాన్సెన్స్! మేమిద్దరం ఒకే పోలికల్లో ఉన్నంత మాత్రాన నాకు కాలిన చోట ఆయనకు కాలుతుంది అనుకున్నారా? మీ అనుమానాలు తీర్చుకోవడానికి మచ్చ పేరు చెప్పి బతుకు మీద ఏ మచ్చ లేదా స్వచ్ఛమైన పెద్ద మనిషిని పట్టుకుని మచ్చ పరీక్ష పెట్టి వారి పరువు రచ్చకీడ్చి వారి మర్యాదకి మచ్చ తెస్తారా? బ్లడ్ టెస్ట్ లాగా, యూరిన్ టెస్ట్ లాగా ఈ మచ్చల టెస్ట్ ఏమిటి? ఓకే ఓకే ఓకే, అతనికి మచ్చ లేదని తెలిపోయింది, మరి నాకు మచ్చ ఉందో లేదో పరీక్ష చేస్తా. అబ్బే అక్కర్లేదండి, మీకు మచ్చ ఉండే ఉంటుంది. ఉండే ఉండొచ్చు, ఉన్నా ఉండొచ్చు. మీ అనుమానాలు కదా నాకు కావాల్సింది. అసలు ఎందుకు వచ్చిన గొడవ? నా భార్యకి అనుమానం రావచ్చు. ఇదిగో విప్పి చూపించేస్తాను, చూసుకో. అందరూ అడుగుతే ఇది చూసేది ఎవరు? నీలగారు, మీరైనా వచ్చి చూడండి. నేను చూస్తాను. వద్దు, నేను చూడు, చూస్తాను. బాగా చూడు. మచ్చ ఉంది. వెరీ గుడ్ బాబు, వెరీ గుడ్. ఇదిగో మీ అనుమానాలను తెలిపాయా? తీరిపోయా బాబు, వెరీ గుడ్. మచ్చ ఉన్న నువ్వు మాలుడివి, మోహన మొగుడివి. మచ్చలని ఆకుర్రాడు నీలమొగుడు. అందరికీ సందేహాలు తీరిపోయాయి. వచ్చిన మచ్చ మార్చిపోవాలంటే అందరం కలిసి భోజనం చేయాలి. ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇంట్లో పోంచేస్తానండి? ఈ ఇంటికి వచ్చిన ఆ పెద్ద మనిషిని పట్టుకుని ఆకలితో బయటికి పంపించేశారు. నేను వెంటనే ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆయన 2 చేతులు నా 2 చేతులతో పట్టుకుని క్షమించమని అడుగుతాను. నా మీద మరో మచ్చ పడకుండా చూసుకుంటాను. మేమిద్దరం భుజాల మీద చేతులు వేసుకుని హ్యాపీగా ఏ చైనా రెస్టారెంట్ కు వెళ్ళి ఒకే ప్లేట్ లో ట్రిక్ షాట్ లాగా పీతల వేపుడు తింటాం. బై 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 బై. ఏమండి ఏమండి, అక్క బావగారు కోపంతో వెళ్ళిపోయారే. ఆయన కోపం ఎంత? అంత తుస్తే రాత్రి అయితే చల్లబడిపోతారు. అమ్మాయిలు అల్లుళ్ళు కోపంతో వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ మన మనసులో ఉన్న గిల్లులు పోయాయి. ఇదిగా ఆకలిస్తే వాళ్ళు తిరిగి వస్తారు కానీ ముందు నాకు ఆకలిగా ఉంది, వడ్డీ పదండి నాన్న. ఇతను ఈ స్టేట్ లోనే బెస్ట్ స్టిల్ అండ్ ట్రిక్ ఫోటోగ్రాఫర్. పేరు ఛాయాగ్రహరావు. నేను బొంబాయి వెడుతున్న బస్సు నాపేసి నన్ను దింపేసి రిక్షాలో తీసుకొచ్చాడు మీ వాడి. థ్యాంక్ యూ. చూడండి, ఎవరికి ఏమాత్రం కొంచెం కూడా అనుమానం రాకుండా నన్ను ఒక్కడిని 2 మనుషుల్లా చూపించాలి. మీకేం డౌట్ లేదు, నేను ఒక్కరిగానే తీస్తాను. 2 పడతారు. మీ అదృష్టం బాగుంటే 3గా కూడా పడతారు. 2 చేయలేక చస్తుంటే ఇదిగో 3వ ఫిగర్ సంగతి 3వ యూనిట్ పెట్టిన తర్వాత చూసుకుందాం. మర్యాదగా జాగ్రత్తగా తీయండి. నువ్వు అక్కడ ఉండు. అలాగే. రెడీ, పొట్టు గురు. పట్టుగురి. గురు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసిరా. బాసు, నేను పొడుగ్గా అందంగా అమితాబ్ బచ్చన్ నాలా ఉండేది పెళ్లి చూపులు పంపించాలి. నాకేం అభ్యంతరం లేదు, నేను ఫోటో తీస్తాను. కాకపోతే అది కడిగే లోపల నువ్వు చేసుకున్న అమ్మాయికి పెళ్ళైపో. రెడీ? నిలబడండి సార్, పడతారు. పడిపోవడానికి నిలబడమంటావా? కరెక్ట్ గా చేయి. ఫోటోలో పడ్డాలి సార్. టూ మచ్గా మాట్లాడుతున్నావు. త్వరగా తీయవయ్యా బాబు. నువ్వు తప్పుకోవయ్యా బాబు. రెడీ, రెడీ?